ఇంకొకసారి అభివృద్ధి కావచ్చు, ఇంకొకసారి దేశ భద్రత కావచ్చు. కానీ 18వ లోక్సభ ఎన్నికలు మన యొక్క జీవన్ మరణ సమస్య. ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, మహాత్మా గాంధీ గారు అందించిన రాజ్యాంగమే ఈరోజు ప్రమాదంలో పడ్డది. ఇవాళ రాజ్యాంగం ద్వారా దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు, బలహీన వర్గాలకు, మైనారిటీలకు ఏ హక్కులు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో, వాళ్లకు అసైన్మెంట్ పట్టాల ద్వారా భూములు ఇచ్చిందో, ఆదివాసీ పోడు పట్టాల ద్వారా ఆదివాసులకు భూములు ఇచ్చిండ్రో, రిజర్వేషన్ల ద్వారా నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిండ్రో, ఇవాళ వాటన్నిటిని రద్దు చేసి ఈ దేశం మీద, ఈ సమాజం మీద, ఈ రాజ్యాంగం మీద, ఈ రిజర్వేషన్ల మీద నరేంద్ర మోడీ, అమిత్ షా దాడి చెయ్యాలని ఇవాళ కంకణ బద్దులై బయలుదేరిను. అందుకే మిత్రులారా, 1980లో జనతా ప్రభుత్వం ఈ దేశంలో సంక్షోభం ఎదుర్కొంటున్నప్పుడు ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు మన తెలంగాణ నుంచి, మన మెదక్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగి ఆనాడు వాళ్ళందరినీ ఓడించి రాజ్యాంగాన్ని కాపాడి తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిరు. ఆనాడు తుపాకీ తూటాలకు ఇందిరాగాంధీ గారు బలైనప్పుడు వారి ఆఖరి స్వార్థ, చివరి రక్తపట్టు ఈ దేశ పేదల కోసం అంకితం చేసినప్పుడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు మన ప్రాంతం, మన గడ్డ, మన తెలంగాణ నుంచే ప్రాతినిధ్యం వహించారు. ఇవాళ అందుకే ఇందిరాగాంధీ గారి మనవడు, తెలంగాణ ప్రదాత సోనియమ్మ కొడుకు మళ్ళీ రాజ్యాంగం ఈరోజు ప్రమాదంలో పడ్డది. అందుకే రాజ్యాంగాన్ని కాపాడడానికి, రిజర్వేషన్లను రక్షించడానికి వారు మళ్ళీ తెలంగాణ గడ్డ మీద నుంచే నరేంద్ర మోడీ, అమిత్ షాలపై యుద్ధం ప్రకటించిండు. ఈ యుద్ధంలో తెలంగాణ బిడ్డలు రాహుల్ గాంధీ గారి పక్కన నిలబడాలి. 60 సంవత్సరాల ఆకాంక్ష, 1200 మంది బిడ్డల ఆత్మ బలిదానాలతో, సోనియమ్మ ఉక్కు సంకల్పంతో ఆంధ్రప్రదేశ్లో పార్టీ నష్టపోయి కేంద్రంలో అధికారం కోల్పోయి తెలంగాణలో ఒడిదుడుకులు ఎదుర్కొన్న సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ఆ తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ బిడ్డ ఇవాళ మన దగ్గరకు వచ్చిండు. మిత్రులారా, ఇవాళ మనమందరం ఏకమై 4 కోట్ల ప్రజలు రాహుల్ గాంధీ గారికి అండగా నిలబడి ఈ రాజ్యాంగాన్ని రక్షించి రిజర్వేషన్లను కాపాడే పోరాటంలో మనం వారికి వెన్ను దన్నుగా నిలబడాలి. మన అందరి బాధ్యత అని ఈరోజు మీకు అందరికీ గుర్తు చేస్తున్న మిత్రులారా, ఇవాళ నిన్న మొన్న బీజేపీ నాయకులు, నిన్న ఒక పార్లమెంట్ సభ్యురాలు తెలంగాణకు వచ్చి మాకు 15 సెకండ్లు ఇస్తే ఈ దేశంలో ఉన్న మైనార్టీలను తుదమిట్టిస్తామని మతాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడింది. నేను అడుగుతున్న తెలంగాణ సమాజాన్ని, పౌర హక్కులను, పౌర సమాజం, ప్రజల యొక్క హక్కుల కోసం కొట్లాడే వాళ్ళు, మాట్లాడే వాళ్ళు జాగ్రత్తతో ఆలోచన చేయాలి. ఈ హైదరాబాద్ రాష్ట్రం 2004 నుంచి 2014లో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఈ హైదరాబాద్ నగరానికి ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ ఎయిర్పోర్టు, ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, మెట్రో రైలు, కృష్ణా జలాలు, గోదావరి జలాలు ఈ ప్రాంతానికి తరలించి హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలను కాపాడినరు. కాబట్టే మత సామరస్యాన్ని పెంచి పెంపొందించారు. కాబట్టే తెలంగాణ రాష్ట్రానికి వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి, లక్షలాది ఉద్యోగాలు తెలంగాణ నిరుద్యోగ యువకులకు వచ్చినాయి. నేను ఇవాళ అడుగుతున్నా, ఈ జంట నగరాలలో ఉండే ప్రజల్ని, చేవెళ్ళ, హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి ప్రాంతంలో ఉన్న ఓటర్లను ఈ హైదరాబాద్ నగరంలో మళ్ళీ బీజేపీ వాళ్ళు అనుకున్నట్టు
మత చిచ్చు రేపి మత కల్లాలు వాళ్ళు వచ్చి శాంతి భద్రతలు దెబ్బతింటే మనకు పెట్టుబడులు వస్తాయా? మన ఉద్యోగ ఉపాధి